జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో జనం నాడి దొరకలేదా? ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు ఫెయిల్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అందరూ చెప్పారు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఫుల్ మెజారిటీ సాధించింది. హర్యానాలో కమలాన్ని కాంగ్రెస్ బీట్ చేస్తుందని చెప్పారు. అక్కడ సీన్ రివర్స్ అయింది. థ్రిల్లర్ ను తలపించేలా ఫలితాలు వెలువడ్డాయి. తొలుత కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పటికీ నెమ్మదిగా బీజేపీ ఫామ్ లోకి వచ్చింది. ఏకపక్ష విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సాధించింది. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి? సర్వేలకు కాలం చెల్లుతుందా? ఒక్కటంటే ఒక్క సంస్థ సర్వే కూడా ఎందుకు వాస్తవానికి దగ్గరగా లేదు? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కానుంది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలుండగా 42 స్థానాలు గెలుచుకుని నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మెజార్టీ మార్కు దాటింది. ఇక బీజేపీ 29 స్థానాలు గెలుచుకుని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 3 చోట్ల విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో కశ్మీర్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో పాటు హర్యానాకు సంబంధించిన ఫలితాల కోసం ఉత్కంఠగా చాలా ఎదురు చూసాం. ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ జరిగిన తర్వాత 8:30కి ఏదైతే ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రారంభమైందో క్షణక్షణం ఒక ఉత్కంఠ, అంటే T20 మ్యాచ్లను తలపించేలాగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆ బాక్సులు తెరుస్తున్న కొలది అంటే దాదాపు 3 నుంచి 20 వరకు 8 వరకు ఉన్న ఆ పరిస్థితులు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇలాంటి దాంట్లోనే అంటే పూర్తిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, అప్పటికి అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ప్రజలందరూ కూడా ఆ అంచనాల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అనేది ఒక ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎందుకంటే దీనికి ఈ సర్వేల ఫలితంగా అనేక పార్టీలు అంచనాలు వేసుకున్నాయి. తాము ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరెవరితో తాము పొత్తులు పెట్టుకోవాలని. మరోవైపు
ఏదైతే సర్వేలు ప్రారంభం చూసుకున్న తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన వెంటనే అనేక పార్టీలు సంబరాలు చేసుకున్నాయి, కొన్ని దిగాలు పడ్డాయి. కానీ వీటన్నిటిని తలకిందులు చేస్తూ ఆ రిజల్ట్ అనేది వచ్చింది. ఇంతకీ ఈ సర్వేలు ఏ విధంగా జరుగుతున్నాయి? మరోవైపు ఎగ్జిట్ పోల్స్ వల్ల ఎందుకు ఇంత విశ్వసనీయత కోల్పోతున్నాయి? నిజంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి అంత విశ్వసనీయత చేస్తున్నారా, లేకపోతే నామకే వాస్తేలాగా జరుగుతున్నాయి? ఎందుకు ఈ వైఫల్యం జరుగుతుంది? ఈ రోజు జరిగిన హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఈ ఫలితాలు చూసిన తర్వాత